ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దానము అనే ఒక మాట మనందరికీ తెలుసు. దానము, అన్నదానము, వస్త్రదానము, కన్యాదానము, అట్లా దానాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఒక మహిమకరమైన దానం చేయబోతున్నాం. దాని పేరే రక్తదానం. మార్చి 31వ తారీఖున ఈస్టర్ పండుగ రోజున మరి మన ప్రాంతంలో మెగా రక్త శిబిరం పెట్టాలని నిర్ణయిస్తున్నాం. ఇది ఎవరి పేరు కోసమో ప్రతిష్టత కోసమో కాదు, కానీ రక్తము దొరకక, రక్తము అందక ప్రతిరోజు కొన్ని వందల మంది చనిపోతున్నారు. డబ్బులు పెట్టి కొనలేని స్తోమతుంది, ఉచితమైన రక్తము లేక చనిపోతున్నారు. మన శరీరములో ఉన్న రక్తము వ్యర్థంగా మనము చేసుకునే దానికంటే ప్రతి ఒక్క వ్యక్తి సంవత్సరానికి 2 సార్లు రక్తదానం చేయవచ్చు. దాదాపు నేను ఇప్పటికీ 9 సార్లు రక్తదానాన్ని చేశాను. ఇప్పుడు మార్చి 31వ తారీఖున చేయబోతున్నాను. ఇది 10వసారి. గనుక నేను చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు యేసు ప్రభువారు తన రక్తమునిచ్చి మన పాపములను కడిగినట్టు మన రక్తము ద్వారా మనుషులను మనం బ్రతికించుకుందాం, కాపాడుకుందాం. గనుక ఈ వీడియో వీక్షిస్తున్న మీరందరూ కూడా నిశ్చయముగా నిర్ణయం చేసుకొని రక్తదాన శిబిరములో పాల్గొంది మనమందరము కూడా దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం పొందినట్లుగా మన రక్తమును దానం చేద్దాం. రక్తదాన శిబిరం మార్చి 31. రక్తదాన శిబిరం మార్చి 31. మన జైరాబాద్ ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆయనతో పాటు కలిసి అనేకులు రాబోతున్నారు. గనుక మనమందరం విచ్చేద్దాం, వద్దాం, మన రక్తాన్ని ఇద్దాం, ఆరోగ్యం పొందుకుందాం, అనేకులను కాపాడుదాం. ప్రాణదానమునకు రక్తదానము ఎంతో ప్రాముఖ్యం. గనక మనమందరము మన రక్తమునిచ్చి అనేక ప్రాణములను కాపాడుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరి సమయం చెప్పడం మర్చిపోయాను కదా. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రక్తదాన శిబిరం క్రీస్తుపురం పులిలొంక రేజింతల్ శివార్లో మనకు బెతెస్దా మందిరం దగ్గర మీ అందరి కోసం మంచి టెంట్లు, బెడ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని రాగలరని తెలియజేస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.